పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. పిమ్మట యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు నీచులని ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనక ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకరు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాము, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయమును చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందుకు నీకు కృతజ్ఞతడును. లూకా 18:9. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, పరిసయ్యుడు తన నీతిని పొగడ్తతో కొలిచి ఇతరులను తక్కువగా చూశాడు. దేవుడు మన మాటలు కాదు, మన హృదయాన్ని చూస్తాడు. మనము ప్రార్థనలో మన పాపాలను ఒప్పుకొని వినయంతో నిలబడాలి. ఆత్మగర్వము దేవుని దృష్టిలో పాపము, కానీ వినయం మనలను కృపా సింహాసనానికి దగ్గరగా తీసుకువెళుతుంది. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభు, నా హృదయంలో గర్వం ఉండకూడదని నాకు బుద్ధిని ఇవ్వుము యేసయ్యా. ఇతరులను తక్కువగా చూడకుండా మీ కృపపైనే ఆధారపడే హృదయాన్ని మాకు ప్రసాదించుము తండ్రి. నా నీతిని నేనే కాక నీవే ప్రకటించుము దేవా. సుంకరిలాగా నేను వినయంగా నీ ముందు నిలబడేటట్లు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.